ఓ దిక్కు ఇందిరామ్మ ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళకు పట్టాలు చేతిలో పెడుతున్నాడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇంకో దిక్కు మాకు ఎందుకు ఇండ్లు ఇయ్యలేదు అయ్యా అని అడుగుతున్నది ఓ అక్క. ఇక పక్కకే ఉన్న పోలీస్ అక్క ఊకుంటదా? చూసుకుంటూ ఊకుంటే తన జాబ్ ఉంటదా? అందుకే లొల్లి పెట్టకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు గుంజి పారేస్తున్నది. జనగామ జిల్లా స్టేషన్ గణపురం మండలం శివునిపల్లి అనే ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు రానోళ్ళు చేస్తున్న కొట్లాట ఇది. మేము కడు బీదలం, కూలినాలు చేసుకునేటోళ్ళం, ఉండటానికి కనీసం సవలతు లేనోళ్ళం, రేకులను ఇండ్ల లెక్క మలిసి దాంట్లో మసులుతున్నోళ్ళం, మాకెందుకు ఇండ్లు ఇయ్యరు అని మొత్తుకుంటున్నారు. ముందుగాల రాసి పెట్టిన లిస్టులో మా పేరున్నది, తర్వాత భూములున్నోళ్ళ పేర్లున్నాయి, మాకంటే మంచిగా బతికేటోళ్ళ పేర్లున్నాయి, కాంగ్రెస్ కార్యకర్తల పేర్లున్నాయి. ఇదెక్కడి న్యాయం అంటున్నారు. నాకు ఇల్లు గుడియాలి, నా రైతులు వాడతా ఉక్కపోతాయి. ఒక గంట ఉండమో నా ఇంట్లో ఎండగా పడిన కూరలు ఉంటాయి, ఖరాబైపోతాయి ఎండ వేడికి. ఇన్నరా ఎంత అన్యాయం జరుగుతున్నదో పేదోళ్లకు. మరి ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వాళ్లకు సముదాయించే ముచ్చటేదన్నా చెప్పాలి కదా. ఈ ఏడు కాకుంటే ఇంకో ఏడు ఇస్తాం అనే భరోసా ఇయ్యాలి కదా. కానీ మీరు ఎంత మొత్తుకున్నా మేము ఇట్లనే చేస్తాం, పేదోళ్ళు గీదోళ్ళు జాంతానాయి, మాకు కావాల్సిన వాళ్లకు కార్యకర్తలకే ఇస్తాం ఇందిరమ్మ ఇండ్లు అన్నట్టు చేస్తున్నాడు. నాగరాజు రజిత అనే భార్య భర్తలు ఫ్లెక్సీలు కొట్టించుకొని శ్రీహరికి కనిపించాలని వచ్చి చూపెడుతుంటే పోలీసులు గుంజుకుంటున్నారు ఫ్లెక్సీని. పేదోళ్లకు ఇటువంటి రోజులు వస్తే ఎట్లా? అందరి తరపున కొట్లాడే కమ్యూనిస్టులు ఏరాయే, కలిసికట్టుగా నడిచే గుణం జనంలో లేదాయే. అందుకే బలం ఉన్నోందే రాజ్యం అవుతున్నది, బక్క చిక్కినోనికి బాధలు మిగులుతున్నాయి అని అంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం తల్లాడుతున్న బీదల బాధలు చూసిన జనాలు. ఏం సినిమా ప్రమోషన్లో ఏం పాడో కానీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తలేదు. సినిమాలను పబ్లిక్ దగ్గర తీసుకుపోవాలన్నా ఫ్రాంక్ వీడియోలు, ఫేక్ న్యూస్లు నమ్ముకొని సినిమాలు అమ్ముకుంటున్నారు. అగో అదే తీరుగా చేస్తున్నట్టున్నది హరిహర వీరమల్లు యూనిట్ వాళ్ళు. ఇవకి ట్విట్ చూడుర్రి ఏం రాసిండ్రో. చూసిండ్రా? ఏం రత్నం పేరుతోని ఇది రాసిండు ఎవడో నెత్తి మాసినోడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను క్షమించుండ్రి, ఇవాళ పొద్దుగాల మా వాచ్మెన్ రసూల్ ఖాన్ అనేటోడు హరిహర వీరమల్లు సినిమా ఉన్న పెద్ద మెమొరీ కార్డు ఎత్తుకపోయిండు, అందుకే సినిమా రిలీజ్ చేసుడు వాయిదా వేస్తాను అన్నట్టు రాసి పెట్టిండు ట్విట్టర్లా. ఇంకేమున్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారే షాక్ తిన్నారు. అదే షాక్ పట్టుకొని ఆ రసూల్ ఖాన్ అనేటోని ఒడిసేంత కోపానికి వచ్చిండ్రు. కానీ కొద్ది కాలానికి ఆ ట్విట్ ఉత్తముచ్చటే అని దాన్ని రాసినోడు ఎవడో ఉద్దరగాడని తెలిసింది. ఇంకేమున్నది, ఊపిరి పీల్చుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే ఆ రసూల్ ఖాన్ ఎవడో, ఏం రత్నం పేరుతోని ట్విట్ పెట్టింది ఎవడో గాని హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసమే ఇదంతా చేస్తున్నారని అందరూ అంటున్నారు. అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ సినిమాను ప్రమోషన్ చేయాల్సిన కర్మ ఎవరకు లేదని ఇంకొందరు అంటున్నారు. సరే, ఈ ప్రమోషన్లలో పక్కకు పెడితే హరిహర వీరమల్లు సినిమాకు టాకీస్ల బంధు షాకు తలుగుతున్నది. పర్సంటేజ్ ఇస్తేనే సినిమాలు నడవనిస్తాం, లేకుంటే మూసుకొని కూర్చుంటామని అన్నారు కదా టాకీస్ల ఓనర్లు. మరి ఈ నెల 12వ తారీఖున విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా టాకీసులు బంద్ పెడితే ఎట్లుంటుందో చూడాలి. వాడెవడో ఫేక్ వార్త రాసినట్టు నిజంగానే పోస్ట్ పోన్ అవుతుందా ఏంది అని అంటున్నారు. అట్లయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఎంత పెద్ద లెల్లి చేస్తారో థియేటర్ల ఓనర్ల మీద. ఏపీ సర్కార్ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి థియేటర్లు బంద్ చేస్తే.